ఓం శాంతి 22/2/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సంగం యుగంలో 4 కంబైన్డ్ రూపాల అనుభూతి. ఈరోజు బాప్దాదా పిల్లలందరి కంబైన్డ్ రూపాలను చూస్తున్నారు. పిల్లలందరికీ తమ కంబైన్డ్ రూపాలేవో బాగా తెలుసా? మొదటిది శ్రేష్టమైన ఆత్మలు. ఈ అంతిమ పాత శరీరము కానీ అతి అమూల్యంగా తయారు చేసే శరీరంతో కంబైన్డ్గా ఉన్నారు. పురుషార్థం చేసేది ఈ శరీరంతోనే. శ్రేష్టమైన ఆత్మలందరూ ఈ శరీరం ఆధారంతో శ్రేష్టమైన కార్యాలను మరియు బాప్దాదాతో మిలనాన్ని అనుభవం చేస్తున్నారు. ఈ శరీరంతో మధుబనికి వెళ్ళి తండ్రిని కలుస్తూ ఉన్నారు. పాత శరీరమే కానీ త్యాగం, బలిహారం ఈ అంతిమ శరీరానిదే. ఎందుకంటే శ్రేష్టాత్మ దీని ఆధారంతోనే అలౌకిక అనుభవాన్ని చేస్తుంది. కనుక మీరు ఆత్మ మరియు శరీరాల కంబైన్డ్ రూపాలు. పాత శరీరము అనే భ్రాంతిలోకి రాకండి. దీనికి యజమానులుగా ఈ శరీరము ద్వారా పనులు చేయించాలి. అందువలన ఆత్మ అభిమానులుగా అయ్యి, కర్మయోగులుగా అయ్యి, కర్మేంద్రియాల ద్వారా కర్మలను చేయించాలి. ఇక రెండవది అలౌకిక విచిత్రమైన కంబైన్డ్ రూపం. మొత్తము కల్పమంతటిలో ఈ కంబైన్డ్ రూపాన్ని కేవలం ఇప్పుడు మాత్రమే అనుభవం చేయగలరు. అదేమిటి అంటే మీరు మరియు తండ్రి. ఈ కంబైన్డ్ రూపం యొక్క అనుభవం సదా మాస్టర్ సర్వశక్తివంతులు, సదా విజయులు, సదా సర్వుల విఘ్న వినాశకులుగా చేస్తుంది. అంతేకాక సదా శుభభావన, శ్రేష్ట కామన, శ్రేష్ట వాణి, శ్రేష్ట దృష్టి, శ్రేష్ట కర్మల ద్వారా విశ్వ కళ్యాణకారి స్వరూపాన్ని అనుభవం చేస్తుంది. సెకండ్లో సర్వ సమస్యల సమాధాన స్వరూపంగా చేస్తుంది. స్వయం కొరకు మరియు సర్వుల పట్ల దాతలుగా మాస్టర్ వరదాతలుగా చేస్తుంది. కేవలము తండ్రితో కంబైన్డ్ రూపంలో సదా స్థితులై ఉన్నట్లయితే సహజంగా స్మృతి 1 మరియు 2 సేవల సిద్ధి స్వరూపులుగా అవుతారు. రెండింటిలో విధి పద్ధతి నిమిత్త మాత్రమైపోతుంది మరియు సిద్ధి సదా మీ జతలో ఉంటుంది. ఇప్పుడు విధిలో చాలా సమయం పడుతోంది. సిద్ధి యథాశక్తి అనుభవం అవుతోంది. కానీ ఎంత ఈ అలౌకిక శక్తిశాలి కంబైన్డ్ రూపంలో సదా ఉంటారో అంత విధి కన్నా ఎక్కువ సిద్ధి అనుభవం అవుతుంది. సిద్ధి స్వరూపులు అనగా ప్రతి కార్యంలో సిద్ధి లభించి ఉంది అని ప్రాక్టికల్గా అనుభవం అవ్వాలి. ఇక మూడవ కంబైన్డ్ రూపం మనమే బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యేవారం. బ్రాహ్మణ రూపము మరియు అంతిమ కర్మాతీత ఫరిస్తా స్వరూపం. ఈ కంబైన్డ్ రూపం యొక్క అనుభూతి విశ్వం ముందు సాక్షాత్కార మూర్తులుగా చేస్తుంది. బ్రాహ్మణ నుండి ఫరిస్తా స్మృతి ద్వారా నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని ఈ వ్యక్త శరీరం, ఈ వ్యక్త దేశంలో పాత్రను అభినయిస్తూ బ్రహ్మబాబాకు సాథీలు సహచరులుగా అవ్యక్త వతన ఫరిస్తాలము. విశ్వ సేవ కోసం ఈ వ్యక్త దేహము మరియు ఈ శరీరము ఈ ప్రపంచంలోకి వచ్చాము అని భావిస్తారు. ఈ విధంగా వ్యక్త భావానికి అతీతంగా అవ్యక్త రూపధారులుగా అనుభవం చేస్తారు. ఈ అవ్యక్త భావము అనగా ఫరిస్తా తనపు భావము. స్వతహాగా అవ్యక్తము అనగా వ్యక్తతనపు మాటలు, ప్రవర్తనలు, వ్యక్త భావ స్వభావాలు, వ్యక్త భావపు సంస్కారాలు సులభంగా పరివర్తన చేసుకుంటారు. ఫరిస్తా స్థితి నుండి భావము మారిపోయినట్లయితే అంతా మారిపోతుంది. అటువంటి అవ్యక్త భావాన్ని సదా స్వరూపంలోకి తీసుకురండి. బ్రాహ్మణులే ఫరిస్తాలు అని స్మృతిలో ఉంది. ఇప్పుడు స్మృతిని స్వరూపంలోకి తీసుకురావాలి. స్వరూపము నిరంతరము స్వతహాగా మరియు సహజంగా అయిపోతుంది. స్వరూపంలోకి తీసుకురావటం అనగా సదా అవ్యక్త ఫరిస్తా. ఒకసారి మర్చిపోవడం, ఒకసారి స్మృతిలోకి రావడం, ఇది స్మృతిలో మొదటి స్టేజ్. స్వరూపంగా అయిపోవడం శ్రేష్టమైన స్థితి. ఇక నాలుగవది కంబైన్డ్ స్వరూపం, భవిష్య చతుర్భుజ స్వరూపం.
లక్ష్మి మరియు నారాయణుల కంబైన్డ్ రూపం. ఎందుకంటే ఈ సమయంలో ఆత్మలో లక్ష్మి మరియు నారాయణుడిగా అయ్యే ఇరువురి సంస్కారాలు నిండుతున్నాయి. ఒకసారి లక్ష్మిగా అవుతారు, ఒకసారి నారాయణుడిగా అవుతారు. భవిష్య ప్రాలబ్ధపు ఈ కంబైన్డ్ స్వరూపం ఇంత స్పష్టంగా ఉండాలి. ఈరోజు ఫరిస్తాలు, రేపు దేవతలు. ఇప్పుడిప్పుడే ఫరిస్తాలు, ఇప్పుడిప్పుడే దేవతలు. తమ రాజ్య స్వరూపం రానే వచ్చింది, తయారవ్వనే అయ్యారు. ఇటువంటి సంకల్పము స్పష్టంగా మరియు శక్తిశాలిగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే ఈ స్పష్టమైన సమర్థ సంకల్పాల ఇమర్జ్ రూపము ద్వారా, ప్రత్యక్ష రూపము ద్వారా మీ రాజ్యం సమీపంగా వచ్చేస్తుంది. మీ ప్రత్యక్ష సంకల్పం క్రొత్త సృష్టిని రచిస్తుంది, అనగా సృష్టిని పైకి తీసుకొస్తుంది. మీ సంకల్పం మర్జ్ అయి ఉంటే, గుప్తంగా ఉంటే క్రొత్త సృష్టి ఇమర్జ్ కాదు. బ్రహ్మకు తోడుగా బ్రాహ్మణులు చేసే ఈ సంకల్పం ద్వారా క్రొత్త సృష్టి భూమిపై ప్రత్యక్షమవుతుంది. బ్రహ్మ బాబా కూడా క్రొత్త సృష్టిలో మొదటి నూతన పాత్రను అభినయించేందుకు బ్రాహ్మణ పిల్లలైన మీ కోసం మీ వెంట వస్తాను అనే వాగ్దానం చేసిన కారణంగా మీ కొరకు వేచి ఉన్నారు. అతడు ఒక్కడే బ్రహ్మ నుండి కృష్ణుడిగా అయితే ఒంటరిగా ఏం చేస్తారు? తోడుగా చదువుకునేవారు, ఆడుకునేవారు కూడా కావాలి కదా, రాజ్యం ఉండాలి. అందువలన బ్రహ్మ బాబా అవ్యక్త రూపధారి తండ్రినైనా నా సమానంగా అవ్యక్త రూపధారులుగా, అవ్యక్త స్థితిధారులైన ఫరిస్తా స్వరూపులుగా అవ్వండి అని బ్రాహ్మణ పిల్లలను ఉద్దేశించి అంటున్నారు. ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు. అర్థమైందా? ఈ కంబైన్డ్ రూపాలన్నింటిలో స్థితులై ఉండడం వల్లనే సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయిపోతారు. తండ్రి సమానంగా అయ్యి సహజంగా కర్మలో సిద్ధిని అనుభవం చేస్తారు. డబల్ విదేశీ పిల్లలకు బాప్దాదాతో ఆత్మిక సంభాషణ చేసే లేక మిలనం చేసే కోరిక తీవ్రంగా ఉంది, తండ్రిని కలవాలి అని. అందరూ మేము ఈరోజే కలవాలి అని భావిస్తారు. కానీ ఈ సాకార ప్రపంచం కదా ఇది, అన్నీ చూడాల్సి ఉంటుంది. సూర్య చంద్రుల ప్రభావంలోని ప్రపంచం కదా. వాటికి అతీతంగా ఉన్న ప్రపంచంలోకి వచ్చేస్తే పరంధామానికి లేక సూక్ష్మవతనానికి, అప్పుడు మొత్తం సమయమంతా నాతో కూర్చోండి. బాప్దాదాకు కూడా ప్రతి బిడ్డ తమ తమ విశేషతల వలన ప్రియమైన బిడ్డలే. వీరు ప్రియమైన వారు బాబాకు, మేము తక్కువ ప్రియమైన వారము అని ఎవరైనా అనుకుంటే అటువంటి విషయం ఏమీ లేదు. మహారథులు తమ విశేషతలతో ప్రియమైన వారు. తండ్రి ముందు తమ తమ రూపాలలో అందరూ మహారథులే, మహానాత్మలు. అందుకే మహారథులు. ఇదైతే కార్యాన్ని నడిపించేందుకు కొందరిని స్నేహంలో నిమిత్తంగా చేయాల్సి ఉంటుంది. లేకపోతే కార్యానికి నిమిత్తంగా తమ తమ స్థానాలు లభించాయి. ఒకవేళ అందరూ దాదీలుగా అయిపోతే పని నడుస్తుందా? నిమిత్తంగా అయితే చేయాల్సి ఉంటుంది కదా. నిజానికి తమ పద్ధతిలో అందరూ దాదీలే. అందరినీ దీదీ లేక దాది అని అయితే అంటారు కదా. అయినా మీరందరూ కలిసి ఒకరిని నిమిత్తంగా అయితే చేశారు. అందరూ చేశారా లేక తండ్రి ఒక్కరే చేశారా దాదీని నిమిత్తంగా? ఇక్కడ కేవలం నిమిత్త కార్య వ్యవహారాల ప్రమాణంగా తమ తమ కార్య అనుసారంగా నిమిత్తంగా చేయాల్సి ఉంటుంది. దీని అర్థం మీరు మహారథులు కారు అని కాదు. మీరు కూడా మహారథులే, మహావీరులే. మాయను ఛాలెంజ్ చేసే మహారథులుగా అవ్వకపోతే ఇంకేమైనట్లు? బాప్దాదాకు 7 రోజుల కోర్సు తీసుకున్న ప్రతి బిడ్డ కూడా మహారథియే. ఎందుకంటే ఈ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అని భావించినప్పుడే 7 రోజుల కోర్సు తీసుకుంటారు. ఛాలెంజ్ చేశారు, అందుకే మహారథులు, మహావీరులుగా అయ్యారు. బాప్దాదా పిల్లలందరికీ సదా ఒక స్లోగన్ కార్యంలోకి తీసుకొచ్చేందుకు గుర్తు చేస్తూ ఉంటారు. ఒకటి, తమ స్వస్థితిలో ఉండాలి. రెండవది, కార్య వ్యవహారాలలోకి రావటం. స్వస్థితులైతే అందరూ పెద్దవారే, చిన్నవారు ఎవ్వరూ లేరు. కార్య వ్యవహారాలలో నిమిత్తంగా తయారు చేయాల్సి ఉంటుంది. అందువలన కార్య వ్యవహారాలలో సదా సఫలత, విజయం పొందేందుకు స్లోగన్
గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. ఇతరులకు గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవడం ఆశించకండి. ఇవ్వడంలో తీసుకోవడం ఇమిడి ఉంది. గౌరవాన్ని ఇచ్చినట్లయితే గౌరవం లభిస్తుంది. గౌరవం తీసుకునే సాధనమే ఇవ్వడం. మీరు గౌరవం ఇవ్వండి, మీకు గౌరవం లభించకపోవడము అనేది జరగదు. కానీ హృదయపూర్వకంగా ఇవ్వాలి, స్వార్థంతో కాదు. ఎవరైతే హృదయపూర్వకంగా గౌరవాన్ని ఇస్తారో వారికి హృదయపూర్వకమైన గౌరవం లభిస్తుంది. స్వార్థంతో గౌరవాన్ని ఇచ్చినట్లయితే స్వార్థమైనదే లభిస్తుంది. సదా హృదయపూర్వకంగా ఇవ్వండి, హృదయపూర్వకంగా తీసుకోండి. ఈ స్లోగన్ ద్వారా సదా నిర్విఘ్నంగా, నిస్సంకల్పంగా, నిశ్చింతగా ఉంటారు. నాకేమి జరుగుతుంది అనే చింతయే ఉండదు. నాది అయ్యే ఉంది, తయారయ్యే ఉంది అని నిశ్చింతగా ఉంటారు. అంతేకాక అటువంటి శ్రేష్ఠాత్మల శ్రేష్ఠ ప్రాలబ్ధం వర్తమానము మరియు భవిష్యత్తు నిశ్చితమయ్యే ఉంది. దీనిని ఎవ్వరూ మార్చలేరు. ఎవ్వరూ ఎవరి సీటును తీసుకోలేరు. నిశ్చితమై ఉంది. నిశ్చితము కనుక నిశ్చింతగా ఉంటారు. ఫిక్స్ అయి ఉంది కాబట్టి దీనినే తండ్రి సమానంగా ఫాలో ఫాదర్ చేసేవారు అని అంటారు. అర్థమైందా? డబల్ విదేశీ పిల్లలపై అయితే విశేష స్నేహం ఉంది, స్వార్థమైనది కాదు. హృదయపూర్వకమైన స్నేహం ఉంది. బాప్దాదా ఉన్నతమైన గోడలు అన్న ఒక్క పాట వినిపించారు కదా, ఇది డబల్ విదేశీల పాట. సముద్రాలను దాటుతూ ధర్మం, దేశం, భాష అన్ని ఎత్తైన గోడలను దాటి తండ్రి వారిగా అయిపోయారు కనుక తండ్రికి ప్రియమైన వారిగా ఉన్నారు. భారత్వాసులైతే దేవతల పూజారులుగానే ఉన్నారు. వారు ఉన్నతమైన గోడలను దాటలేదు. కానీ డబల్ విదేశీయులైన మీరు ఎత్తైన గోడలను ఎంత సహజంగా దాటుకున్నారు. అందుకే బాప్దాదా హృదయంలో పిల్లల ఈ విశేషతల పాటను పాడతారు. అర్థమైందా? కేవలం సంతోషపరచడానికి చెప్పడం లేదు. చాలామంది పిల్లలు బాప్దాదా అయితే అందరినీ సంతోషపరుస్తారు అని అంటారు, కానీ అర్థసహితంగా సంతోషింపచేస్తారు. బాప్దాదా ఊరికే అంటారా, లేక ఇది ప్రాక్టికల్గా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎత్తైన గోడలను దాటి వచ్చేసారు కదా, ఎంత శ్రమతో టికెట్ తీసుకుంటారు. ఇక్కడ నుండి వెళ్తూనే ధనాన్ని మళ్ళీ తిరిగి రావడానికి ప్రోగు చేసుకోవడానికి ఏమేమో పనులు చేస్తారు. బాప్దాదా పిల్లల స్నేహాన్ని చూసినప్పుడు స్నేహంతో చేరుకునేందుకు సాధనాలను ఎలా ఉపయోగిస్తారో, ఏ విధంగా చేరుకుంటారో, స్నేహి ఆత్మల స్నేహ సాధనను చూసి, పట్టుదలను చూసి బాప్దాదా సంతోషిస్తారు. ఎలా వస్తారో దూరం నుండి వచ్చే వారిని అడగండి. శ్రమ చేసి అయినా సరే చేరుకుంటారు. అచ్చా సదా కంబైన్డ్ రూపంలో స్థితులై ఉండే వారికి, సదా తండ్రి సమానంగా అవ్యక్త భావంలో స్థితులై ఉండే వారికి, సదా సిద్ధి స్వరూపాన్ని అనుభవం చేసే వారికి, తమ సమర్థ స్వరూపం ద్వారా సాక్షాత్కారాలను చేయించే వారికి, అటువంటి సదా నిశ్చింత, సదా నిశ్చిత విజయులైన పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. శాన్ ఫ్రాన్సిస్కో గ్రూప్తో అందరూ స్వయాన్ని మొత్తం విశ్వంలో విశేషాత్మలము అనే అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే మొత్తం విశ్వంలోని అనేక ఆత్మల నుండి తండ్రిని గుర్తించే భాగ్యం విశేషాత్మలైన మీకే లభించింది. ఉన్నతోన్నతమైన తండ్రిని గుర్తించడం ఎంత గొప్ప భాగ్యం. గుర్తించారు, సంబంధాన్ని జోడించారు, అంతేకాక ప్రాప్తి కూడా లభించింది. ఇప్పుడు స్వయాన్ని తండ్రి సర్వ ఖజానాలకు యజమానిగా అనుభవం చేస్తున్నారా? ఎప్పుడైతే సదా పిల్లలుగా ఉన్నారో, పిల్లలు అనగా సదా అధికారులు, ఇదే స్మృతితో పదే పదే రివైజ్ చేయండి, అనుకుంటూ ఉండండి. నేను ఎవరిని, ఎవరి సంతానాన్ని. అమృతవేళ శక్తిశాలిగా లేకుంటే రోజంతటిలో చాలా విఘ్నాలు వస్తాయి. కనుక అమృతవేళ సదా శక్తిశాలిగా ఉండాలి. అమృతవేళ స్వయం తండ్రియే పిల్లలకు విశేష వరదానాలను ఇచ్చేందుకు వస్తారు. ఆ సమయంలో ఎవరైతే వరదానం తీసుకుంటారో వారికి రోజంతా సహజయోగి స్థితి ఉంటుంది. కనుక చదువు మరియు అమృతవేళ మిలనం.
మొట్టమొదట అమృత వేళ లేవడం, బాగా స్మృతి చేయడం, రెండవది క్లాస్ వినడం. ఈ రెండు విశేషంగా శక్తిశాలిగా ఉండాలి ఈ విషయాలలో. అప్పుడు సదా సురక్షితంగా ఉంటారు క్లాసు యోగంలో బాగుంటే. జర్మనీ గ్రూప్తో సదా తమను విశ్వ కళ్యాణకారి అయిన తండ్రి పిల్లలుగా, విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా భావిస్తున్నారా? అనగా సర్వ ఖజానాలతో భర్పూర్గా ఉండేవారు నిండుగా. తమ వద్ద ఖజానాలు సంపన్నంగా ఉన్నప్పుడే ఇతరులకు ఇస్తారు కదా. కనుక సదా సర్వ ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మలు, బాలకుల నుండి యజమానులు ఇలా అనుభవం చేస్తున్నారా? తండ్రి అని అన్నారు అంటే బాలకుల నుండి యజమానులుగా అయిపోయారు. ఈ స్మృతి విశ్వ కళ్యాణకారులుగా స్వతహాగానే తయారు చేస్తుంది. ఇదే స్మృతి బాలక్ మాలిక్. ఈ స్మృతి సదా సంతోషంగా ఎగిరిస్తుంది. ఇదే బ్రాహ్మణ జీవితం. సంపన్నంగా ఉండటం, సంతోషంగా ఎగరటం మరియు తండ్రి ఖజానాలకు అధికారులము అనే నశాలో ఉండడం. మీరు ఇటువంటి శ్రేష్టమైన ఆత్మలు. మంచిది. ఓం శాంతి.